సో భుజం నొప్పి వస్తే హార్ట్ అటాక్ వచ్చినట్లా అంటే యూజువల్గా హార్ట్ అటాక్లో మనకి ఛాతి నొప్పి వస్తుంది ముఖ్యంగా. సో ఛాతి నొప్పి కూడా బరువుగా ఉంటుంది. ముందర వెనుకల మన ఛాతిని ఎవరో గట్టిగా నొక్కేసినట్లు ఉండడము లేదా ఒక 100 కేజీలు బరువు పెట్టినట్లు అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా కొందరిలో ఎడమ భుజం నొప్పి వచ్చి చెయ్యి నుంచి కిందికి పాకే అవకాశం ఉండొచ్చు. బట్ దాంతోపాటు మనకు ఎంతో కొంత ఛాతిలో నొప్పి ఉండొచ్చు లేదా గొంతులో కూడా నొప్పి ఉండొచ్చు, అంటే పొత్తి కడుపులో కూడా కొంచెం నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చెమటలు పట్టడము, వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, ఇలాంటివి ఆయాసంగా ఉండడము, ఈ భుజం నొప్పితో పాటు ఇలాంటివన్నీ ఉంటే డెఫినెట్లీ హార్ట్ అటాక్ వల్ల ఉండే అవకాశం ఉండొచ్చు. కానీ మెడ నొప్పికి భుజం నొప్పి ఉండి అలా కిందికి చేతికి వెళ్ళి తిమ్మిర్లు ఉంటే మాత్రం అది మనకు స్పాండైలోసిస్ వల్ల ఉండే అవకాశం ఉండదు. మనం మూమెంట్స్ చేసేటప్పుడు మాత్రమే నొప్పి వస్తే మనకు షోల్డర్ జాయింట్ ప్రాబ్లం కూడా ఉండే అవకాశం వచ్చు. అలా కాకుండా మూమెంట్స్తో సంబంధం లేకుండా వచ్చేదైతే హార్ట్ అటాక్ రిలేటెడ్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ మనం డిస్కస్ చేసిన ఆయాసం కానివ్వండి, చెమటలు పట్టడం కానీ ఇలాంటి అడిషనల్ లక్షణాలు ఉంటే అప్పుడు హార్ట్ అటాక్ సంబంధించినగా ఉండే అవకాశం ఉండొచ్చు. సో భుజం నొప్పి అనేది పలు రకాల విధంగా ఉండొచ్చు, అందులో హార్ట్ అటాక్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ లక్షణాలని మనం డిఫరెన్షియేట్ చేసుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ అండి.